సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న తెనాట్ వాళ్ళ ఛానల్. మై నేమ్ ఇది హేమంత్. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే అలాగే లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ న్యూస్ని తెలుసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ముందుగా చెప్పబోయేదంటే ఏపీ పోస్టల్కి అందరు అప్లై చేసి రెడీగా ఉన్నారు. ఇది సెలక్షన్ ప్రాసెస్ ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిటింగ్ చేస్తున్నాం. సో దీనికన్నా ముందు మీకు చెప్పబోయేది ఏంటంటే, ఈ వీడియోలో అందరూ చాలామంది కామెంట్స్లో మనకి అడగటం జరిగింది. సో సార్, ఈ పోస్ట్ వచ్చిన తర్వాత 25,000 రూపీస్ అనేది పే చేయాలా, లేకపోతే అవసరం లేదని చాలామంది కామెంట్స్ అడిగారు. సో వాళ్ళకి నేను పే అవసరం లేదని చెప్పాను. ఎందుకంటే మనం బై హ్యాండ్ క్యాష్ ఎవరికి ఇవ్వవసరం లేదు. 25,000 అనేది ఈ పోస్టల్ సర్కిల్ రిక్రూట్మెంట్ ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే ఈ వీడియోలో మీకు క్లారిటీగా నేను చెప్పడం జరుగుతుంది. అందుకని నేను అప్లై చేసేటప్పుడు మీరు ఒకటికి 2 సార్లు రిక్రూట్మెంట్ చెక్ చేసుకొని యాస్టీస్గా మీకు ఏ అయితే డౌట్స్ వస్తున్నాయో ఆ డౌట్స్ అన్ని రిక్రూట్మెంట్లో ఉంటుందండి. సో నేను ఇక్కడ మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే, ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి అసలు పండి ఏ జాబ్స్ పండి అని తెలియజేయడం వరకే. సో అది కరెక్షన్ అవుతుందా, లేకపోతే మీ అప్లికేషన్ అది రిజెక్ట్ చేస్తుందా అని చాలామంది కామెంట్స్ అడుగుతున్నారు. సో అదంతా మనకి తెలియదు కాబట్టి ప్రాసెస్. సో మీరు మ్యాండేటరీ అవన్నీ ఫామ్స్ ఫిల్ చేస్తే ఏ అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అవ్వదు. సో అందుకని మీకు రిక్రూట్మెంట్లో డౌట్స్ అనేది ఒకసారి క్లారిఫై చేసుకొని ఒకటికి 2 సార్లు రిక్రూట్మెంట్ చదవమని చెప్పి నేను ఫస్ట్ మా వీడియోలోనే చెప్పడం అనేది జరుగుతుంది. సో అసలు మెయిన్ పాయింట్కి వచ్చినట్టయితే, ఇక్కడ చూసినట్టయితే అసలు 25,000 పే చేయాలా లేదా అనేది నేను ఇప్పుడు క్లారిటీగా చెప్తాను. చూడండి, ఇక్కడ చూసినట్లయితే రిక్రూట్మెంట్లో చూసినట్లయితే ఇక్కడ ఫర్నిషింగ్ ఆఫ్ సెక్యూరిటీ అని ఉంది. సో ఇది వచ్చేసరికి ఇక్కడ ఏం రాశారంటే మనకి ఇది క్లారిటీగా, ద క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ షెల్ నాట్ దట్ హీ షీ షెల్ ఫర్నిష్ సెక్యూరిటీ అమౌంట్ RC 25,000 ఇన్ ద ఈవెంట్ ఆఫ్ his her engagement for the post of BPM and RC 10,000 for the other categories. The security guarantee bond or national savings certificate pledged of Department of Postal in the name of the President of India. సో దీనికి మీనింగ్ ఏంటంటేనండి, ఈ 25,000 అసలు మీరు అనేది ఎవరికి బై హ్యాండ్ అనేది పే చే అవసరం లేదు. ఇది ఎప్పుడు జాబ్ వచ్చిన తర్వాత మీరు సెలెక్ట్ అయితే యాజ్ వెల్ ఈజ్ గో ఫర్ సెలెక్షన్ ఆఫ్ జాబ్. నెక్స్ట్ ఈ 25,000 ఏంటంటే ఒక బాండ్ అనేది మీరు రాయించుకుంటారండి. ఇది మనం పోస్ట్లో జాయిన్ అయిన తర్వాత ఒకవేళ మీకు జాబ్ వచ్చిందనుకోండి, జాబ్ వచ్చిన తర్వాత ఈ 25,000 అనేది ఒక బాండ్ అనేది మన చేత ఫిల్ చేపిస్తారు. అంటే మనం సైన్ చేయాల్సి ఉంటుంది. ఆ బాండ్లో మీరు జాబ్ రిజైన్ చేసిన, సో దీనికి ఏంటంటే పోస్టల్ జాబ్స్కి RDs అని అవన్నీ కట్టుకోవాల్సి ఉంటుంది. అవన్నీ మీకు పోస్ట్లో జాయిన్ అయినాక తెలిసిద్ది అనమాట. సో అది దానివల్ల మనం ఆ 25,000 పే చేయాల్సి ఉంటుంది. అంటే మనం మనీ అనేది తీసుకుంటున్నాం కాబట్టి పీపుల్స్ దగ్గర. ఇప్పుడు బ్యాంక్లో మనం ఎలా అయితే డిపాజిట్ చేస్తామో అది బ్యాంక్ అనేది వేరే రూలు. సో దీనికి ఏం మీరు డిపాజిట్ అనేది చేయవలసిన లేదు. ఆ 25,000 10,000 అనేది BPM పోస్ట్కి అనమాట. ఆ 25,000 అసలు అని ఏంటంటే మీ చేత బాండ్ రాసి సైన్ చేయించుకుంటారనమాట. అంటే అక్కడ బాండ్లో ఏం రాస్తారంటే, మీ శాలరీలో మా ఇయర్కి, అంటే మీ శాలరీలో ఇయర్కి 600 రూపీస్ అనో 700 రూపీస్ అనో కట్ చేసుకుంటాము, మీకేం అభ్యంతరం లేదా అని చెప్పేసి ఒక బాండ్ అనేది టైప్ చేసి మనకు చూపిస్తారు అనమాట. మీరు దాన్ని చదివి సైన్ చేయాల్సి ఉంటుంది. సో మీకు జాబ్ వచ్చిన తర్వాత 1 ఇయర్కి 600 700 800 ఎంతో కట్ అవుతుంది. అది నాకు క్లారిటీ తెలియదు. సో ఇలా అమౌంట్ అనేది కట్ అవుతుంది. మీరు ఎవరికి చేతిలో ఇవ్వవసరం లేదు, మనీ అనేది పే చేయవసరం లేదు. అందుకని నేను చూడమన్నా ఒకటికి 2 సార్లు రిక్రూట్మెంట్ చదివి, రిక్రూట్మెంట్లో అన్నీ ఉంటాయండి మనకి. దేనికి సంబంధించి మీకు డౌట్స్ చాలామంది క్లారిఫై అడుగుతున్నారు. సో ఆ డౌట్స్ అన్నీ మీకు రిక్రూట్మెంట్లో. సో ఒకటికి 2 సార్లు మీరు రిక్రూట్మెంట్ చెక్ చేసుకోండి అని చెప్పి మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే వచ్చేసి నాకు అసలు సెలక్షన్ ప్రాసెస్ అండి. సెలక్షన్ ప్రాసెస్ చాలామంది అడుగుతున్నారు. సో ఇక్కడ రిక్రూట్మెంట్లో చూసినట్లయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయ్యిందని చెప్పి మనకి చెప్తున్నారు. జనరేట్ అయిన తర్వాత ఇక్కడ 10th స్టాండర్డ్ అప్రూవ్డ్ బోర్డ్స్ అగ్రిగేటెడ్ పర్సంటేజ్ అంటున్నారు. చాలామంది అడుగుతున్నారు, సార్ మనం పెట్టిన ఆప్షన్స్ 5 ఆప్షన్సే కదా, సో ఇంకా నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏమన్నా వస్తుందా అని అడుగుతున్నారు. ఇక్కడ వాళ్ళు అదే రాయడం జరిగింది. ఇన్ కేస్ క్యాండిడేట్ గెట్ సేమ్ మార్క్స్, ద మెరిట్ ఆర్డర్ విల్ బి టేకెన్ యాజ్ డేట్ ఆఫ్ బర్త్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకొని హై ఏజ్ యాజ్ మెరిట్ అంటున్నారు. దానివల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది అనుకోవచ్చు. మీరు అప్లై చేసిన మళ్ళీ పోస్టులకి మెరిట్ కూడా చూస్తారనమాట. అంటే హయ్యర్ ఏజ్ ఉంటారు కదా సీనియర్స్, వాళ్ళందరూ కూడా ఒకసారి వెరిఫై చేసి మెరిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే కింద ఆప్షన్ 4th ఆప్షన్ చూసినట్లయితే ఇదే రిక్రూట్మెంట్లో కూడా మీకే ఉంటుందండి. ఒకసారి మీరు నేను చెప్పిన తర్వాత కూడా రిక్రూట్మెంట్ చూసుకొని ఒకటికి 2 సార్లు చెక్ చేయండి. నేను చెప్పింది అర్థం కాకపోతే, అర్థమైతే ఓకే యాజ్ విల్ ఈస్.
నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే క్యాండిడేట్ కెన్ అప్ టు ఎనీ 5 చాయిస్ ఆఫ్ పోస్ట్ విల్ ప్రిఫరెన్స్ ప్రయారిటీ ఫ్రమ్ ద సర్కిల్ అప్లైడ్. సో మీరు ఏదైతే 5 ఆప్షన్స్ చూస్ చేస్తున్నారు కదా, అవి చూస్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ ద క్యాండిడేట్ ఈస్ సెలెక్టెడ్ ఇన్ ఆల్ చాయిస్ ద లోయెస్ట్ ప్రయారిటీ ప్రిఫరెన్స్ విల్ బీ రిటైర్డ్ ఆల్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ఫెయిడ్. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పారు చూడండి మనకి కింద, ఇన్ క్యాండిడేట్ opts for 5 posts with preference post 1, post 2, post 3, post 5. At selected of merits is more than one post. The post in the order preference will be offered candidate, all the remaining posts will be voted. ఏంటంటే మీరు అప్లై చేసిన పోస్ట్ చూసినట్లయితే దాంట్లో మోర్ దెన్ పోస్ట్ ఏదైతే ఆర్డర్లో మీరు పెట్టారో దాని ప్రిఫరెన్స్ అనేది చూసి వాళ్ళు సెలెక్ట్ చేస్తుంటారు. రిమైనింగ్ ఏమన్నా వాటిలో లేకపోతే చూస్ చేయడం అనేది జరుగుతుంది అని అంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు. ద క్యాండిడేట్ విల్ గెట్ an SMS on has provisional selection of prescribed date after selection merit get generating SMS or the communication of selection. సో ఇది మీకు సెలెక్ట్ అయిందో లేదో తెలుసుకోవాలనుకుంటే మీ మొబైల్కి వాళ్ళు ఓటీపీ వస్తుందని చెప్తున్నారు, లేకపోతే సైట్లో మెరిట్ లిస్ట్ అప్లోడ్ చేయడం అనేది, అంటే టెలికమ్యూనికేషన్ ద్వారా మీకు తెలియచేయడం అనేది వాళ్ళు యాజ్టీజ్గా చెప్పడం అనేది జరుగుతున్నారు. అసలు ఈ వీడియో నేను పెట్టడానికి కారణం అంటే 25,000 అనేది చాలామంది అడుగుతున్నారు, అది కూడా చాలామందికి డౌట్ ఉంది. సో ఆ డౌట్ ఈ వీడియోతో క్లారిటీ అవుతుంది అనుకుంటున్నాను. సో అదండి, చూసారు కదా. సో ఇంకా కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారు, మేము అప్లై చేసాము రిజెక్ట్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు. రిజెక్ట్ అవుతుందా లేదో నాకు తెలియదండి. సో నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ తెలియచేయడం కోసమే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను తెలియచేస్తాను. అది ఆటోమేటిక్ సిస్టమ్ అండి. రిజెక్ట్ అవుతుందా లేదా అని మీరేం తప్పులు చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. నేను వీడియో పెట్టడం అనేది జరిగింది. సో నేను అప్లై చేయమంటలేదు, మీరు 1-2 సార్లు కనుక్కొని అప్లై చేయండి. ఎందుకంటే ఈ పోస్టల్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి ప్రాసెస్ ఎలా ఉంటుందో ఏంటనేది ఎవరికీ తెలియదు, అందరూ వెయిట్ చేయాల్సిందే. అందుకని నేను చాలామంది కామెంట్స్ చెప్తున్నాను, ట్రై చేయండి, వెయిట్ చేయండి అంటున్నారు. సో సైట్ కూడా చాలా బిజీగా ఉంటుంది, అందరూ చాలామంది కామెంట్స్ అడుగుతున్నారు. సో సైట్ కూడా చాలా బిజీగా ఉంటుంది, అందుకని చాలామందికి నాకు అప్లికేషన్ అవ్వట్లేదని ఈ నైట్ పూట మనకి అంటే ఈవినింగ్ కామెంట్స్ రావడం అనేది జరుగుతుంది. మీరు ఎర్లీ మార్నింగ్ చేసినట్లయితే సైట్ చాలా సర్వర్ ఫ్రీగా ఉంటుంది, అప్లై చేయండి. మేబీ అసలు కామెంట్ సంగతి ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నానండి, అందరికీ ముందే తెలియచేద్దాం అనుకున్నాను. కానీ ఏంటంటే ఈ వీడియోలో మనం పెట్టడం అనేది జరుగుతుందని చెప్పేసి నేను ఇంతవరకు చెప్పలేదు. సో కామెంట్స్ వచ్చేసరికి అండి చాలామంది మనకు కామెంట్స్ ఇస్తున్నారు. సో మీకు కావాల్సిన ప్రశ్న మాత్రమే, అంటే మీకు కావాల్సిన మెయిన్ పాయింట్ మార్కే కామెంట్ ఇవ్వండి. సో అందరూ చాలామంది కామెంట్స్ ఇస్తున్నారు, నేను ఫస్ట్ కామెంట్ నాకు ఏదైతే కనపడదో వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను. లాస్ట్కి వచ్చేసరికి కామెంట్స్ రిప్లై ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆ రిప్లై ఇచ్చే వాళ్ళకి కూడా నేను చదివి కామెంటు అది నాకు సంబంధించింది అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏదో ఒక కామెంట్ ఇస్తే మాత్రం దానికి రిప్లై ఇవ్వట్లేదు, మీరు మాత్రం ఎవరు ఫీల్ అవ్వద్దు నా కామెంట్కి మీరు రిప్లై ఇవ్వలేదు అని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు, దానికి మాత్రం ఫీల్ అవుతుంది. సో నా దగ్గర నుంచి మీకు కనుక్కు రావాలి కాబట్టి మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగితే కనుక నీకు కరెక్ట్ సమాధానం అనేది చాలామందికి ఇవ్వటం అనేది జరుగుతుంది. మిగతా వాళ్ళకి సో నేను రిప్లై ఇవ్వలేదంటే దాంట్లో మీరు కరెక్ట్ క్వశ్చన్ అడగలేదని మాత్రం, లేకపోతే నాకు అర్థం అవ్వలేదని మీనింగ్ అనమాట. సో వీలైనంత వరకు నేను ఓపెన్ చేయగానే కామెంట్స్ ఫస్ట్ ఎవరైతే ఉందో వాళ్ళకి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్లో వచ్చేసరికి వాళ్ళకి కూడా రిప్లై ఇస్తున్నాను. దాదాపు ఈ ఏప్రిల్ మేలో కొంచెం బిజీగా ఉంటాము. సో వీడియో చేసి పెడతానికే టైం కుదరటం లేదు కాబట్టి ఇవి కామెంట్స్ కూడా మేబీ లేట్గా రావచ్చు అని నేను చెప్తున్నాను ఈ వీడియో ద్వారా. సో ఇంకా ఎవరికైనా కామెంట్స్ అందకపోతే క్షమించండి, సారీ అనమాట. దాదాపు నేను అందరికీ కామెంట్స్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంతవరకు సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.